శనార్థి నేడు మనం తీసుకుందాం. కథల రెండు యువతరమా, తెలంగాణ నవనిర్మాణానికి దారులు వేద్దాం, ప్రశ్నించే గలమై ప్రజలను మేలుకొల్పుదాం, నిర్బంధాలతో నోలు మూపిస్తున్న పాలకుల కళ్ళు తెరిపిద్దాం, రాష్ట్రాన్ని అప్పులకుంపడిగా మార్చిన రాజకీయ దొంగలను తరిమికొడదాం, ఈ అణచివేత అన్యాయాలను భరించలేక పిడికిలను బిగిద్దాం, ఉద్యమాలు లేకుండా ఏ చరిత్ర లేదు, నువ్వు ఎదిరిస్తేనే బతకగలవు, మూగపోయిన ప్రజాస్వామ్యాన్ని తట్టి లేపుదాం, అగ్రవర్ణ రాజకీయ పార్టీలను కూల్చేద్దాం, అవినీతి నాయకులను తరిమికొడదాం, దొంగ దోపిడి వ్యవస్థలను కాల్చేద్దాం, చలిచీమలను చూపించే పౌరుషమై ఎగిసిపడాల ఉగ్రరూపమై ఎప్పుడు రగులుతున్న అగ్నిపర్వతమై నీ దేహాన్ని పణంగా పెట్టి నీ కాలే కడుపుకు తువ్వాలను గంజి కట్టి నీ కష్టాలను కాట్నాల గడ్డపై కాల్చేసి సామాజిక తెలంగాణను నిర్మిద్దాం, బహుజనులకు రాజ్యాధికారాన్ని అందిద్దామంటూ పెద్దపల్లి రాజన్న. నిజంగా యువకులు తలుచుకుంటే ఏదైనా అవుతుంది. అది గ్రామ పంచాయతీ అయినా, ఎంపీటీసీ అయినా, లేకపోతే ఇంకా జడ్పీటీసీ అయినా, ఎమ్మెల్యే అయినా, యువకులు ఒక్కసారి కంకణం కట్టుకొని నిజంగా డెవలప్మెంట్ అనేది చేయాలి, మనం అభివృద్ధి సాధించడానికి ఓటు వేయాలనుకుంటే ఏదైనా 100కు 1000% నిజంగా సాధ్యమవుతుంది. ఈ చదువుకోని వాళ్ళకు, లేకపోతే ఇంకా ఓవర్ కాన్ఫిడెంట్ ఉన్న వాళ్ళకు మనం పట్టం కట్టినామనుకో, ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలలో పట్టం కట్టినామనుకో, మనం 5 సంవత్సరాల భవిష్యత్తు కాదు, మనం 15 సంవత్సరాల విధ్వంసాన్ని సృష్టించే అవకాశం వాళ్ళ చేతిలో పెట్టినట్లయితుంది. ఒక్కసారి ఆలోచించండి. యువకులు ముందడిగేసిరి స్థానిక ఎన్నికలలో, ఆ యువకులను ఎంకరేజ్ చేయండి. యువకులు ఎప్పుడైతే నిజంగా మీరు ఓటుకు నోటు తీసుకోకుండా డబ్బులు వేస్తారో అప్పుడు డెవలప్మెంట్ అనేది సాధ్యమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు పైసలు ఉన్నోడు 10 లక్షలు పెడతా అంటారు, 20 లక్షలు పెడతా అంటారు. తర్వాత ఆ లక్షలను ఎక్కడికి తీయాలి? మనం ఇన్నే తీసుకురావాలి. మళ్ళీ మనం ఏమనుకోవడానికి ఒక్క చిన్న పంచాయతీ పెడతా అంటే కలాస్ ఒక గుంట ఎగిరిపోతే అయిపోతుంది కథ. దయచేసి ఒక్కసారి ఈ స్థానిక ఎన్నికలలో యువకులకు అవకాశం ఇవ్వండి. మంచి చేసే వాళ్ళకు మాత్రమే అవకాశం ఇవ్వండి. స్వార్థం కోసం, తమ స్వార్థం కోసం ఏదైనా చేస్తాం, ఒక్కసారి అధికారంలో చేతుల పడని అనుకుంటే మాత్రం కుప్పగూలుతుంది. మీ ప్రజాస్వామ్యం కుప్పగూలుతుంది, అభివృద్ధి అనేది కుంటిపడుతుంది. ఒక్కసారి ఆలోచన చేసుకొని ఓటేయండి. దాన్ని ఉద్దేశించి పెద్దపల్లి రాజన్న నేటి మాట.